ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే ఒక ఇష్యూ జరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ అనేది. చాలా మంది కూడా చనిపోయారు. ఇప్పటివరకు సుమారు 15 మంది. యాక్చువల్లీ మీ పేరు లాస్ట్లో అనౌన్స్ అయింది కదా సార్. ఒకానొక క్షణంలో కొద్దిగా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పారు. అప్పుడు లేట్ అయింది అని అంటున్నారు కాబట్టి అప్పుడు మీకు అనిపించిందా సార్ ఇంకా నాకు రాదేమో? అయితే నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు బాధ అయితే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు కాలు మొక్కడం జరిగింది కదా సార్. గెలవకపోతే కొన్ని సమస్యలు పరిష్కరించలేరు. అది ఎమ్మెల్యేగా ఉంటేనే తీసుకురాగలం. మీ తాతగారు ఎంపీగా గెలిచారు, మీ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు 2 సార్లు ఓడిపోయారు. 2024 తర్వాత నా కెరీర్ ఎండింగ్ అయిపోతుందని అనుకున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో పాలకొండ నియోజకవర్గ ప్రజలు జయకృష్ణ గెలిపిస్తారని ఒక నమ్మకంతో టికెట్ అనౌన్స్ చేశారు. గెలిచిన తర్వాత మీరు ట్రై చేసినా కూడా మీకు ఆ గెలుపు అనేది రాకపోవడం వల్ల మీకు ఎప్పుడైనా అనిపించిందా వదిలేద్దాము, వద్దు? ఎవరైనా వైద్యంకి వెళ్ళాలంటే, పైనుంచి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల విలువ చేసే భూముల్ని ఆక్రమించుకున్నారండి. చదవని ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గెలిచినప్పుడు జనాలు మళ్ళీ కోరుకుంటున్నారు మనల్ని, అందుకే గెలిపించారు అని ఒక స్టేట్మెంట్ చెప్పారు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. ఎమ్మెల్యే జయకృష్ణ అనే పిలుపు బాగుందా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అనే పిలుపు బాగుందా? కొండకోనలో నివసించే ట్రైబల్స్ డెవలప్మెంట్ కోసమే ముందుకు దూసుకెళ్తున్న పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఫీల్, ఎమ్మెల్యే అని ఒక పదవి వచ్చింది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఆ ఎమ్మెల్యే అనే పదం గురించి 15 ఏళ్ళు కష్టపడ్డానండి. 15 ఏళ్ళు. ఓకే. ప్రజల మధ్యన ఉంటూ ప్రజలతోనే ఈ 15 ఏళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేశాను. పోరాటం చేసిన తర్వాత కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచానండి. అంటే నా కష్టాన్ని ఒక తోడైతే కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం కూడా నాకు ఎమ్మెల్యే అవ్వటంలో కలిసి వచ్చిన అంశం అండి. అది రియల్లీ ఐ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. సార్ మీరు ఇలా ఎమ్మెల్యేగా టికెట్ వచ్చింది, నించున్నారు, గెలుస్తాను అని ఒక హోప్ ఉండిందా సార్ మీకు? ఒకటండి, నాకు కష్టపడే మనస్తత్వం అండి. ఎప్పుడు కూడా ఏదో సాధించాలని తపన. నేను జాబ్ చేసేటప్పుడు కూడా సుమారుగా ఒక 10 ఏళ్ళు ఉద్యోగం చేశాను. జనరల్గా నాకు పాలిటిక్స్లోకి రావాలనేది ఒక కళ. అంటే మా పేరెంట్స్ కూడా, మా ఫాదర్ కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనరల్గా నాకు ఆ జీన్స్ అనమాట. నేను గెలవాలి, ఎమ్మెల్యే అవ్వాలనేది ఒక నా డ్రీమ్ యాక్చువల్గా. మా ఫాదర్ చనిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కష్టపడ్డానండి. కష్టపడి నేను ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలి, సాధించాలి అని 15 ఇయర్స్ కూడా చాలా కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉందంటే ప్రజలకి సర్వీస్ చేస్తున్నాను. గతంలో పోరాటం వేరు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి. అంటే అఫీషియల్గా ఒక ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి ప్రజల సమస్యలు అఫీషియల్స్ చెప్పడం, అవన్నీ కూడా సాల్వ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మీ పేరు లాస్ట్లో అనౌన్స్ అయింది కదా సార్. అప్పటి వరకు అంటే ఒక టెన్షన్ ఉంటుంది, ఒక ప్లేస్లో సరే ఇంకా రాలేదు నా పేరు, ఇంకా గెలవనేమో అని అనిపించే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఆ థాట్ ప్రాసెస్లో. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఇంకా మీ పేరు వినిపించినప్పుడు? అయితే నాకైతే నమ్మకం ఉందండి. చాలా కొద్దిగా బాధపడ్డాను. జనరల్గా బాధపడడం అనేది సహజం అది. అయితే నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గుర్తిస్తారు. ఆయన సర్వేస్ ఆయనకుంటాయి. ఖచ్చితంగా ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా నిమ్మక జయకృష్ణ ఎట్లాంటివైతే తెలుసు, వాళ్ళ గురించే ఇన్నేళ్ళు కూడా వాళ్ళ గురించే పోరాటం చేశాను. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి సర్వేస్లో ఆయన రిపోర్ట్ అన్ని తెప్పించుకుంటారనే ఉద్దేశంతో నాకు చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా నాకు ఇస్తారని.
ఒకానొక క్షణంలో కొద్దిగా బాధపడ్డాను. ఖచ్చితంగా ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికన్నా చివరి టికెట్ నాదే. అదే. లాస్ట్‌లో అనౌన్స్ అయింది. హ్మ్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ 175లో చివరి టికెట్ నాదే. అది కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాను. 14,000 సుమారుగా 14,000 మెజార్టీతో గెలిచాను. ఎప్పుడైతే ఆ రోజు కొద్దిగా బాధపడ్డానో, గెలిచిన తర్వాత అంతకు 100 రెట్లు సంతోషపడ్డానండి. చాలా బాధ అనిపించింది. కానీ అవన్నీ కూడా ఆ బాధను ఎక్కడ వ్యక్తపరచలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. టికెట్ రాని టైంలో. అది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. అప్పుడు కళ్యాణ్ గారికి చెప్పాను. ఇట్లా ఖచ్చితంగా నేను గెలుస్తానండి. డెఫినెట్‌లీ పాలకొండ నియోజకవర్గాన్ని మీకు గిఫ్ట్‌గా ఇస్తానండి. నన్ను నమ్మండి. నా మీద నమ్మకం ఉంచండి. నేను గెలిపించి తీసుకొనొస్తానని పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పాను. చెప్పిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు. మీకు తర్వాత విషయం అంతా మీకు తెలుసు. ఎంత లాస్ట్‌లో ప్రకటించారో అది కూడా రిజల్ట్ రోజు కూడా కొద్దిగా లేట్ అయింది ఆ రోజు. రిజల్ట్ కూడా లేట్ అయింది. చివరి వరకు కూడా కొద్దిగా లేట్ అయింది రిజల్ట్ ఇవ్వడం కూడా. కానీ మంచి మెజార్టీ ఇచ్చానండి పాలకొండ నియోజకవర్గం నుంచి. సో, అప్పుడు లేట్ అయింది అని అంటున్నారు కాబట్టి, అప్పుడు మీకు అనిపించిందా సార్ ఇంకా నాకు రాదేమో, నేను గెలవనేమో అని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి. ఎందుకు లేదు? చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఎందుకు లేదంటే టికెట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి నమ్మకం ఉందండి ప్రజలకి. డెఫినెట్‌లీ ఆయనొచ్చి అంటే ఆయన దీంతో ఖచ్చితంగా ఇది గెలుస్తాం. నేను గెలుస్తామని ఒక మంచి నమ్మకం అయితే ఉంది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేశాను. అండ్ ఇది గెలుస్తాం సార్. ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అది. బాధైతే ఉంది. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయానండి. పవన్ కళ్యాణ్ గారు కాలు మొక్కడం జరిగింది కదా సార్. అవునండి. ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్, ఎమోషన్స్ ఏం రన్ అవుతుంది సార్ మైండ్‌లో ఆ టైంలో మీకు? 2024 తర్వాత నా కెరీర్ ఎండింగ్ అయిపోతుందని అనుకున్నానండి. అటువంటి టైంలో నిజంగా ఒక దేవుడిలా వచ్చారు కళ్యాణ్ గారు. ఒక దేవుడిలా వచ్చి నాకు టికెట్ ఇచ్చారు నా మీద నమ్మకంతో. అది కూడా నేను వేరే పార్టీ నుంచి వచ్చాను. వచ్చినా సరే ఆయన నా మీద నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లో పాలకొండ నియోజకవర్గ ప్రజలు జయకృష్ణ గెలిపిస్తారని ఒక నమ్మకంతో టికెట్ అనౌన్స్ చేశారు. గెలిచిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయిపోయాను ఆ రోజు అసెంబ్లీలో. నాకు ఆ రోజు ఏమీ లేని వ్యక్తిని. నా దగ్గర ఏమీ లేదు ఆ రోజు. ఐయామ్ సింగిల్. అటువంటి టైంలో కళ్యాణ్ గారు ఇటువంటి క్రూషియల్ పీరియడ్‌లో టికెట్ అనౌన్స్ చేశారంటే మరలా నాకు లైఫ్ ఇచ్చారాయన. ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తికి కాళ్ళకు మొక్కడం అనేది అది నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఆయనకు మొక్కిన తర్వాత నాకు చాలా మనసంతా ఒక్కసారి భారం అంతా దిగిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. చాలా ఎమోషన్ అయిపోయాను కూడా ఆ రోజు. కళ్యాణ్ గారు కూడా అప్పుడు వద్దన్నారు. కానీ నేనే మరి ఆయన కాళ్ళకు మొక్కి బేసికల్లీ ఆయనకది ఆశీర్వాదం నచ్చదు. తీసుకొని నచ్చదు. యాహ్! యాక్చువల్‌గా యాహ్! పవన్ కళ్యాణ్ నచ్చదండి. నచ్చదు. జనరల్‌గా ఆయనకి ఎవరైనా బొకేసులు ఇచ్చినా సరే వద్దంటారు ఆయన. కానీ నేను ఆ రోజు వెళ్ళి ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి నేను మనసులో అనుకున్నాను యాక్చువల్‌గా. ఆ రోజు ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇంక నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, డెవలప్‌మెంట్ అన్నీ కూడా చేద్దామని మనసులో అనుకొని ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆ అసెంబ్లీలో కూర్చున్నానండి. సార్ మీ తాతగారు ఎంపీగా గెలిచారు. మీ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు 2 సార్లు ఓడిపోయారు. అండ్ 15 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అని మీరే అన్నారు. ఈ టైమ్ ఫ్రేమ్‌లో సార్ ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చేద్దాము. ఇంకా నాకు సెట్ కాదిది. వేరే ఏదైనా చేసుకుందాము. వేరేమైనా పనులు చూసుకుందాము అని ఎప్పుడైనా అనిపించిందా ఈ 15 ఇయర్స్‌లో? ఎందుకంటే ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. మీరు ట్రై చేసినా కూడా మీకు ఆ గెలుపనేది రాకపోవడం వల్ల మీకెప్పుడైనా అనిపిచ్చిందా? వదిలేద్దాము, వద్దు, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ అని ఏమైనా అనిపిచ్చిందా మీకు? ఒకానొక సమయంలో ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒకానొక సమయంలో కొద్దిగా డీలా పడ్డానండి. మరలా ఫాదర్స్ గాని, మా తాతయ్య గారు గాని, నాన్నగారు గాని, ఒకసారి ప్రజలు గాని వీళ్ళన్నీ చూశానండి. ఈ కష్టాలన్నీ కూడా నేను అక్కడి నుంచి పుట్టి పెరిగాను. ఆ గ్రామంలో పుట్టి పెరిగాను. ఈ సమస్యలన్నీ నాకు తెలుసు. వదిలేస్తే కార్యకర్తలు గాని, ప్రజలు గాని అంటే బాధపడతారు. వాళ్ళ సమస్యను ఎవరు తీరుస్తారు?
ఇంక వచ్చిన వాళ్ళు వాళ్ళ సమస్యలు నాకు పూర్తి స్థాయిలో తెలుసండి. నా నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గురించి కూడా నాకు తెలుసు. పూర్తి స్థాయిలో నేను తెలుసు ప్రతి ఒక్కరు ఎవరు ఏంటనేది. కానీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా? నా స్వార్థం నేను చూసుకుంటే ప్రజలేమైపోతారు? నాయకులేమైపోతారని ఒకసారి ఆలోచించానండి. మరలా ఏదైతే నా ఆలోచన అనుకున్నానో మరలా రీబ్యాక్ తీసుకున్నాను దాన్ని. తీసుకుని ఎట్టి పరిస్థితిలో గెలవాలి. నాకు వేరే ఆప్షనే లేదు. ప్రజలకు సేవ చేయాలంటే మరలా రేస్‌లో ఉండాలి. మళ్ళీ గెలిస్తేనే నా ప్రజలకు నేను సేవ చేయగలను. గెలవకపోతే ప్రజలు ఎన్నో అంటే మన ప్రజలందరూ మనవాళ్ళే. కానీ గెలవకపోతే కొన్ని సమస్యలు పరిష్కరించలేం. ఉదాహరణకి నా నియోజకవర్గం కొన్ని ఫండ్స్ తీసుకురావాలి. అది ఎమ్మెల్యేగా ఉంటేనే తీసుకురాగలం. ఎమ్మెల్యేగా కాకపోతే తీసుకురాలేం కదా! ఇవన్నీ కూడా ఒక పట్టుదలతో మరలా ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకున్నాను. ఏదైతే ఏమవని ఎట్టి పరిస్థితిలో ప్రజల గురించి అయితే నేను కష్టపడతానని ఒక మనసులో అనుకున్నాను. అనుకునే తడువు అక్కడి నుంచి వెనుతిరగకుండా అండి. బ్యాక్ స్టెప్ వేయకుండా ఏది జరిగితే అది జరగని. నేను ఇంక ముందుకు వెళ్తానని అప్పటి నుంచి కూడా ఈ 15 ఏళ్ళు చాలా గట్టిగా పోరాటం చేశానండి. ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను ఈరోజు. సార్ ఇంతకు ముందు మీరు గెలవడానికి ముందు ఒక ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ వెనక ఒకరుండి నడిపిస్తారు అనే ఒకటైతే ఉండేది. సో ఇప్పుడు ఎలా ఉంది సార్? పబ్లిక్ కానీ లేదంటే మీ పర్సనల్‌గా కానీ ఎలా ఉంది సార్? ఇంకొకరు చెప్తే మీరు చేయడం అలా ఏమైనా ఉందా? లేదా అదేం లేదండి. పాలకొండ నియోజకవర్గంలో గతంలో కళావతి అని ఎమ్మెల్యే ఉండేవారు. మాజీ ఎమ్మెల్యే. ఆవిడ ఎమ్మెల్సీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అతను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనమాట. అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నాకు అధికారం అనుకుంటాను. పాలకొండ నియోజకవర్గంలో అటువంటి సమస్య అయితే జనసేన పార్టీ నుంచి లేదండి. నేను గెలిచిన తర్వాత అన్ని మండలాల్లో కూడా నేనే ఏ సమస్య వచ్చినా నేనే నేరుగా చూస్తాను. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అలాగే ఏవైనా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ కావాలన్నా సరే నా దగ్గరికి వస్తారు. అది జనసేన పార్టీ తరపు నుంచి నేను ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. అది గతంలో మాజీ ఎమ్మెల్యే కళావతి గారికి అటువంటి సమస్య ఉండేది ఆవిడకి. ఆవిడ విక్రాంత్ అని ఎమ్మెల్సీ ఉండేవారు. ఆయన పలానా ఇది చెప్తేనే మీరు చేయండి అంటే అదే చేసేవారు తప్పించి ఆవిడ ఇండివిడ్యువల్ డెసిషన్ ఏ రోజు కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఆ సమస్య అయితే నాకెప్పుడూ లేదండి. నేనే కంప్లీట్‌గా నియోజకవర్గంలో అన్ని సమస్యలు నేనే చూసుకుంటాను. సో ఇప్పుడు జనాల సమస్య అంటున్నారు కదా సార్! చాలా ప్లేసెస్‌లో ఇప్పుడు పవర్ లేదు, వాటర్ లేదు. వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ లైక్ హాస్పిటల్స్ అలాంటివన్నీ దగ్గరలో ఏం లేవు. వాళ్ళు ఎళ్ళాలన్నా కూడా చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి. సో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు దానికోసం ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నారా ఇప్పుడు మీ ఆధ్వర్యంలో? ఓకే. డెఫినెట్‌లీ అండి. గత 2019, 24 మధ్యలో పాలకొండ నియోజకవర్గంలో డోలీ సమస్య ఉండేదండి. అంటే ఎవరైనా ట్రైబల్స్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి, హిల్ టాప్ ఏరియాలో చాలా మటుకు మా నియోజకవర్గంలో స్కాటర్డ్‌గా ఉంటాయి గ్రామాలన్నీ కూడా. ఎక్కడ ఒక దగ్గర ఇప్పుడు ఉదాహరణ ఒక టౌన్ తీసుకున్నాం అనుకోండి. కంప్లీట్ టౌన్ అంటే అన్ని హౌసెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కానీ మా సీతంపేట మండలంలో ట్రైబల్ మండలం అది. ఎక్కడ కూడా ఒక దగ్గర హౌస్ ఉండవు. అది ఒక కొండ మీద ఒక 4 ఇళ్ళు ఉంటే, ఇంకో కొండ మీద ఇంకొక 5 ఇళ్ళు ఉంటాయి. అట్లా స్కాటర్ అయ్యి ఉంటాయండి. ఎవరికైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, రోడ్డు ఫెసిలిటీస్ అనేవి గతంలో 2019, 24 మధ్యలో చాలా గ్రామాలకి రోడ్లు లేవు. ఎవరికైనా ఒక గర్భిణీ స్త్రీకి ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళి డెలివరీకి వెళ్ళాలంటే, ఒక డోలీ కట్టి అక్కడి నుంచి కొండ మీద నుంచి కింద హాస్పిటల్‌కి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత 24 వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత సుమారుగా ఈ 6 నెలల కాలంలోనే ఒక 20,00,00,000 రోడ్లు నేను మంజూరు చేయించాను. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్‌కి వచ్చేసరికి చాలా గ్రామాలకి మనం రోడ్స్ శాంక్షన్ చేయించామండి. అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రోడ్లు కూడాను. అది త్వరలోనే అవి కూడా కంప్లీట్ అవుతాయి. ప్రజలకి ఈ మధ్యన అవన్నీ రోడ్లన్నీ అందిస్తామండి. అంటే గతంలో ఎవరైనా వైద్యంకి వెళ్ళాలంటే, పైనుంచి వెళ్ళాలంటే యాంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. అది ఇప్పుడు మనం యాంబులెన్స్ కూడా ఈ మధ్యనే కొన్ని కొత్త యాంబులెన్స్ కూడా ఇచ్చామండి హాస్పిటల్స్ అన్నిటికి కూడా. అవి ఈ మధ్యన కూడా అది స్టార్ట్ అయ్యాయి కూడాను. అలాగే ఎవరైనా చనిపోతే
ట్రైబల్ ఏరియాలో ఒక హాస్పిటల్‌లో చనిపోతే ఆ విలేజ్ తీసుకువెళ్ళడానికి ఒక అంబులెన్స్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్యన మహాప్రస్థానం అని ఒక వెహికల్‌ని ప్రారంభిస్తున్నాం. ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి ఆ విలేజ్‌కి మనం ఆ మహాప్రస్థానం వెహికల్‌లో ఇప్పుడు తీసుకువెళ్ళడానికి ఈ మధ్యన అది ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ రెడీగా ఉంది. అది ఒక 2, 3 రోజులు ఓపెన్ చేస్తున్నామండి. అలాగే రోడ్స్ కూడా, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చాలా గ్రామాలకి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వలేదు. మరి మనం గెలిచిన తర్వాత ఆహ్, చాలా గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామండి. అవన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. చాలా గ్రామాల్లో వాటర్ సమస్య అయితే ప్రస్తుతానికైతే ఇబ్బందులన్నీ కూడా తీరాయండి. ఎలక్ట్రిసిటీ గురించి సార్? ఎలక్ట్రిసిటీ అన్ని గ్రామాలకి ఉందండి. ఈ మధ్యన ఒక 4, 5 గ్రామాలు నేను గుర్తించాను. ఆ గ్రామాలకి ఏవైతే ఉన్నాయో సీఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కలెక్టర్ గారికి అడిగి, ఆ గ్రామాలకి సోలార్ ఏవైతే లైట్స్ ఉంటాయో అవన్నీ కూడా సప్లై చేశామండి. అవి ఆల్రెడీ మొన్ననే ఆహ్, అన్నీ కూడా ఆహ్, ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభిస్తున్నామండి త్వరలో కూడా. ఒక 2, 3 రోజుల్లో ప్రారంభిస్తున్నాం. సార్ మీరు చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా కనిపిస్తున్నారు. మీకు పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది కదా సార్? చాలా ఎక్కువ అండి. చాలా ఎక్కువ. ఎవరేమైనా భరిస్తాను. ఓకే. నెమ్మదిగా వింటాను. అంటే లిజనింగ్ అన్నమాట. ఎక్కువ వింటాను. మాటలు కూడా చాలా తక్కువ మాట్లాడతాను. పని చేస్తాను. ఆ పని ఎలా చేయాలన్నది పేషెన్స్‌గా వింటూ పని మాత్రం చక్కబెడతానండి. ఇది నా మనస్తత్వం ఇది. ఓకే. సో, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నాను. మానేసి ఇప్పుడు పాలిటిక్స్‌కొచ్చాను. అవునండి. ఎందుకు అంటే ఫ్యామిలీ పాలిటిక్స్‌లో ఉన్నారు తాతగారు, నాన్నగారు అని వచ్చారా? లేదా మీకు పర్సనలీ ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా పాలిటిక్స్ అంటే? యాక్చువల్‌గా నా జాబ్ చేసినప్పుడు నాకు ఎక్కువగా మనసంతా కూడా ఇటే ఉండేదండి. అంటే మా తాతయ్య గారు గాని, నాన్నగారు గాని అందరూ రాజకీయాల్లో ఉన్నాం. ఆ లెగసీ కంటిన్యూ చేయాలి. మన కుటుంబానికి ఒక మంచి పేరుంది. ఆ మంచి పేరుని కొనసాగించాలంటే మన కుటుంబం నుంచి ఉండాలి. ఆ టైంలో నేను నిర్ణయం తీసుకున్నానండి. నాన్నగారు చనిపోయిన తర్వాత 2010లో 10 తర్వాత నేను రాజకీయాల్లోకి అరంగేట్రం చేశానండి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్‌గా మరి పాలిటిక్స్‌లో ఉన్నాను. ఈ 15 ఇయర్స్ కూడా ప్రజలతోనే ఉంటున్నానండి. మీకు నార్మల్‌గా కోపం రాదా సార్? అంటే బేసిక్‌గా ఏదో ఒక సమయంలో ఎవరైనా మరీ అల్లరి పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పెడితే అప్పుడు ఏదో నేను కూడా ఒక క్షణం అండి కోపం అంతే. ఓకే. ఒక క్షణం ఉంటుంది. తర్వాత అంతా కూడా నార్మల్ అయిపోతాను. తర్వాత అంతా మళ్ళీ నార్మల్‌గానే ఉంటాను ఎక్కువగా. కోపం అనేది చాలా తక్కువ. సో, సార్ ఇంతకుముందు రేగు షెడ్‌లో ప్రైమరీ స్కూల్ నడుస్తుంది అని, ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని మీరే పోరాటం చేశారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు అయ్యారు కాబట్టి, దానికి ఏం మెజర్స్ తీసుకుంటున్నారు సార్? ఆ డెవలప్‌మెంట్? గతంలో చాలా ఫైట్ చేశామండి. మా నియోజకవర్గంలో కొన్ని స్కూల్స్ అన్నీ కూడా రేకుల షెడ్‌లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉంది. అయితే మొన్ననే ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించానండి. అవి త్వరలో శాంక్షన్ అయ్యి వస్తాయి. శాంక్షన్ అయిన వెంటనే ఆ పనులు ప్రారంభించి అక్కడ కొత్త స్కూల్‌నైతే ప్రారంభిస్తామండి. ఓకే. సో, ఇప్పుడు స్కూల్ కన్‌స్ట్రక్షన్ అని కన్‌స్ట్రక్షన్ అనుకున్నాం. అంటే అనుకుంటున్నాము. అదైతే ప్రెజెంట్ అయితే ఆ స్కూల్ సంబంధించి శాంక్షన్‌కి అయితే పంపించామండి. త్వరలో గవర్నమెంట్ శాంక్షన్ వచ్చిన వెంటనే ఆ స్కూల్‌ని స్టార్ట్ చేస్తామండి. సో, సార్ మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మీకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. చాలామంది ట్రైబల్స్ వాళ్ళు మీకొచ్చి ప్రాబ్లమ్స్ అది షేర్ చేసుకున్నారు. సో, వాళ్ళ డెవలప్‌మెంట్‌కి ఏమేం మెజర్స్ తీసుకుంటున్నారు? గిరిజనులకు సంబంధించి చాలా సమస్యలున్నాయండి. ఎస్పెషల్లీ నా నియోజకవర్గంలో ఎంటైర్‌గా మా అరకు పార్లమెంట్‌లో సుమారుగా 6 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ ట్రైబ్ నియోజకవర్గాలండి. ఇది మా నియోజకవర్గంకి వచ్చేసరికి గతంలో జీవో నంబర్ 3 ఉండేదండి. జీవో నంబర్ 3 అంటే ఏంటంటే, ఎవరైతే లోకల్ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకే 100కి 100% ఉద్యోగాలు స్థానికంగా కల్పించాలనేదే జీవో నంబర్ 3 ఉద్దేశం అండి. అది ప్రస్తుతానికైతే రద్దయిందది. దాని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. మేము గెలిచిన వెంటనే జీవో నంబర్ 3ని మరలా మేము తీసుకొనొస్తాం. ట్రైబల్స్‌కి ఎవరికి కూడా అన్యాయం చేయమని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళకి కూడా హామీ ఇచ్చాను. గెలిచిన తర్వాత ఈ జీవో నంబర్ 3ని మరలా రీఇన్‌స్టేట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ జీవో నంబర్ 3ని తీసుకొనొస్తానండి.
అలాగే షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సుమారుగా మాకు సీతంపేట మండలంలో ఒక 16 పంచాయతీలు నాన్ షెడ్యూల్‌లో ఉన్నాయండి. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఏవైతే ఈ 16 పంచాయతీలని షెడ్యూల్డ్ ఏరియాలో కలిపేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. అయితే ఈ ఇష్యూ ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ మాట అయితే తప్పారండి వాళ్ళు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆ 16 పంచాయతీలు కలపలేదు. మరి దాని గురించి కూడా ప్రయత్నం అయితే చేస్తాం. ఇది రాష్ట్రపతి గారి దృష్టిలో తీసుకువెళ్ళాలి. రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అలాగే రైతులకు సంబంధించి పాలకొండ, వీరఘట్ట మండలాల్లో లెఫ్ట్ మెయిన్ ఇరిగేషన్ క్యానల్ ఒకటి ఉందండి. తోటపల్లి ఎడమ కాలువ. అది మోడర్నైజేషన్ చేయాలి అది. నేను గతంలో 2014, 19లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు. అప్పుడు సుమారుగా ఒక 4 ఏళ్ళు దాని గురించి ఫైట్ చేశానండి. ఫైట్ చేసిన తర్వాత ఆ లెఫ్ట్ క్యానల్ మోడర్నైజేషన్ గురించి సుమారుగా 200 క్రోర్స్ నేను తీసుకొచ్చానండి. 200 కోట్లు తీసుకొచ్చి ఆ కాలువ మోడర్నైజేషన్ పనులు కూడా స్టార్ట్ చేశాం. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ ఇరిగేషన్ క్యానల్ ఏదైతే ఉందో ఆ పనులన్నీ కూడా ఆపేశారు. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ని గత ఎమ్మెల్యే కళావతి కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్సీ కానీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర ముడుపులు అడగటం. దీంతో ఆ కాంట్రాక్టర్ కూడా చాలా మట్టుగా విసిగిపోయాడు ఆయన కూడా. మొత్తానికి ఆయనైతే పనులైతే స్టాప్ చేశారు. గవర్నమెంట్ కూడా ఏదైతే రివర్స్ టెండరింగ్ అందో, రివర్స్ టెండరింగ్ ఎప్పుడైతే చెప్పారో, రివర్స్ టెండరింగ్ చెప్పిన తర్వాత లెఫ్ట్ మెయిన్ ఇరిగేషన్ క్యానల్కి సంబంధించి పనులన్నీ కూడా 2021తో ఆగిపోయాయండి. ప్రధానంగా నా ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ లెఫ్ట్ మెయిన్ ఇరిగేషన్ క్యానల్ మోడర్నైజేషన్ గురించి ఇప్పుడు నిధులు తీసుకురావాలి. ఇప్పటి వరకు 20% మాత్రమే పనులు జరిగాయి. మిగతా 70% పనులని నేను పూర్తి చేయాలి. అది నా ముందు ఉన్నటువంటి టాస్క్ అండి. అలాగే బామిని మండలానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయండి. సుమారుగా ఒక 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయండి. నేను గతంలో పనిచేసినప్పుడు ఒకటి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ అని దానికి సుమారుగా 32 క్రోర్స్ నేనే తీసుకొచ్చానండి. తర్వాత బత్తిలి లిఫ్ట్ ఇరిగేషన్ అని దానికి ఒక 20 క్రోర్స్ అండి. అలాగే కొండలావు గడ్డ అని అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అండి. ఆ మండలానికి సంబంధించి రైతులకు సుమారుగా ఒక 10,000 మంది రైతులు ఉంటారు. ఈ రైతులకు ఎవరికి కూడా నీరందే పరిస్థితి లేదండి. దానికి సంబంధించి గతంలో నేను డబ్బులు తీసుకుని వస్తే అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. రైతులందరికీ కూడా ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి పంట పొలాలు నీరు అందక చాలా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా చాలా ఫైట్ చేసాం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఎవరు కూడా స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే కళావతి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. రైతులను పూర్తిగా విడిచిపెట్టేశారు. ప్రధానంగా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఏవైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలండి. దీని గురించి ప్రధానంగా నేను దృష్టి పెడుతున్నాను. అలాగే పాలకొండ మండలానికి సంబంధించి జంపరకోట ఈ రిజర్వాయర్ అండి. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి రిజర్వాయర్ అది. సుమారుగా 4,000 మంది ట్రైబల్ రైతులకి ఉపయోగపడే రిజర్వాయర్ అది. ఆ పనులు కూడా ఆపేశారు పూర్తిగా. దాన్ని కూడా ప్రధానంగా పూర్తి చేయాలి. ఇవి నా మధ్య ఉన్నటువంటి ప్రధాన సమస్యలండి. అలాగే ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా ట్రైబల్ ఏరియాలో ఇంకా కొన్ని గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. అది ప్రధానంగా నా ముందు ఉన్నటువంటి సమస్య అండి. అది కూడా ప్రపోజల్స్కి అయితే అన్ని రోడ్లు పంపించాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మంజూరు చేయాలి. గతంలో కూడా వెళ్ళాను. ఆయన కూడా అడగడం జరిగింది. మీరు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి స్పెషల్గా మీరు దృష్టి పెట్టాలండి. మా ట్రైబల్ ఏరియా మీరైతే రోడ్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో అన్ని రోడ్లు కూడా ఏవి కూడా పూర్తి అవ్వలేదు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారండి అని చెప్తే ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి రోడ్లన్నీ మంజూరు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. సో మీరు మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ నేను గారు. ఖచ్చితంగా మాట్లాడాను. ఓకే. ఖచ్చితంగా అన్ని రోడ్లు కూడా మంజూరు చేస్తానని చెప్పారు. హామీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి. ఇంకా ట్రైబల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ జరిగిందా పవన్ కళ్యాణ్ గారితో? ప్రధానంగా ట్రైబల్ ఇష్యూస్ గురించి చర్చించామండి. ప్రధానంగా ఇంకో సమస్య ఉందండి, ఏనుగుల సమస్య. మా నియోజకవర్గంలో సుమారుగా కొన్ని వేల ఎకరాలు ఈ ఏనుగుల వల్ల మళ్ళీ కొన్ని చాలామంది కూడా చనిపోయారు. ఇప్పటివరకు సుమారుగా 15 మంది రైతులు చనిపోయారండి.
చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక వెళ్ళి అక్కడ గవర్నమెంట్‌తో మాట్లాడి కుంకి ఏనుగులను కూడా పంపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. చెప్పిన విధంగానే ఈ మధ్యన దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నారండి. అది కూడా త్వరలో ఆ ఏనుగులు కూడా మా దగ్గర పంపిస్తానని చెప్పారు. చెప్పి ఏవైతే ఈ అడవి ఏనుగులు ఉన్నాయో వీటిని మరి ఏదైనా జూలో పెడదామని దాని ఆలోచన ఉంది. ఖచ్చితంగా మా నియోజకవర్గం న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. సో ఇప్పుడు మీరు మీ గెలుపు వెనక చాలామంది కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళతో వాళ్ళు ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీతో షేర్ చేసుకోవడం, సో మీరు మీ ఇద్దరు ర్యాపో బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు సార్? పవన్ కళ్యాణ్ గారితో కాదు కాదు మీ కార్యకర్తలు మిగతా వాళ్ళతో. కార్యకర్తలు అందరితోనే బాగానే ఉంటానండి. నా ముందు ఉన్నటువంటి ప్రధాన అజెండా ఏంటంటే ఇటు జన సైనికుల్ని, బీజేపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా సమన్వయంతో తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఈ 3 పార్టీ నాయకులందరినీ కూడా సమన్వయంతో తీసుకుని వెళ్తాను. వాళ్ళందరితో కూడా ర్యాపో ఉందండి. అందరినీ సమానంగా చూసుకునే బాధ్యత నాపై ఉందండి. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. అందరినీ కూడా సమానంగా తీసుకువెళ్ళమని. ఖచ్చితంగా ఆ విషయంలో ఎక్కడా పొరపాటు జరగకుండా 3 పార్టీల వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామండి. సో ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే సో ఒక ఇష్యూ జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ అనేది. సో దానికి మీరు స్పందించడం జరిగింది. సో అది ఎలా రిజాల్వ్ చేస్తున్నారు సార్ ఆ ఇష్యూని? దాని మీద ఆల్రెడీ కలెక్టర్ గారికి, లోకల్ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశామండి. యాక్చువల్లీ ఏం జరిగింది సార్? గతంలో సుమారుగా ఒక పాలకొండ పట్టణంలో విలువైనటువంటి భూములండి, కొన్ని కోట్ల విలువ చేసే భూముల్ని గత ఎమ్మెల్సీ విక్రాంత్ కానీ అలాగే మాజీ ఎమ్మెల్యే కళావతి ఆక్రమించుకున్నారండి. దీన్ని మేము గతంలో పోరాడాం. నేను గెలిచిన తర్వాత కూడా దాని మీద సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. ఏదైతే గ్రాప్ చేసినటువంటి ల్యాండ్ ఉందో దాన్ని మరలా గవర్నమెంట్కి అప్పజెప్పమని కూడా కలెక్టర్ గారు చెప్పాము. అది త్వరలోనే అది ఏదైతే వాళ్ళు ఆక్రమించారో వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాం కూడా. అది కూడా త్వరలో పూర్తి చేస్తామండి. మీరు గెలిచినప్పుడు ఇప్పుడు జనాలు మళ్ళీ కోరుకుంటున్నారు మనల్ని, అందుకే గెలిపించారు అని ఒక స్టేట్మెంట్ చెప్పారు సార్. సో మిమ్మల్ని గెలిపించిన జనాలకి మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, ఏం ఫెసిలిటీస్ ఇద్దాం అనుకుంటున్నారో అవన్నీ ఓకే. అది కాకుండా ఇంకా వాళ్ళ బెటర్మెంట్ కోసం ఏమైనా చేయొచ్చు నేను అని ఏమైనా థాట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఇంకా డెవలప్మెంట్తో పాటుగా ఇంక యూత్ ఎంపవర్మెంట్ చేయాలండి. ఎస్పెషల్లీ ఈ మధ్యనే నేను స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు జాబ్ ఫేర్ కూడా పెట్టారండి పాలకొండ నియోజకవర్గంలో. సుమారుగా ఒక అన్ని కంపెనీస్ వచ్చాయండి మా నియోజకవర్గానికి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చాలామంది సుమారుగా ఒక 20 కంపెనీస్ వచ్చాయి. సుమారుగా ఒక 300 మంది యూత్ అందరూ కూడా జాబ్స్లో సెలెక్ట్ అయ్యారండి పాలకొండ నియోజకవర్గం నుంచి. అలాగే రేపు అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా మరలా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యూత్కి సంబంధించి చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ కూడా జాబ్స్ అనేవి ఇవ్వాలనేది మెయిన్ ఉద్దేశం అండి. దాని మీద మొన్ననే ఒక ఫెయిర్ కూడా జాబ్ ఫెయిర్ పెట్టాం. ఇంకొక 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ జాబ్ ఫెయిర్ పెడుతున్నామండి. యూత్ అందరికి కూడా జాబ్స్లో మ్యాక్సిమం కూడా వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు చదవని ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నామంటే అండి, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. సుమారుగా ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఎవరైనా వ్యాపారాల్లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళకు కూడా కొన్ని లోన్స్ ఇప్పిస్తామండి గవర్నమెంట్ నుంచి. అవి ఇప్పించి వాళ్ళందరికీ కూడా వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకి వ్యాపారంలో స్థిరపడేట్టు చేయిస్తున్నామండి. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే జయకృష్ణ అనే పిలుపు బాగుందా, లేదా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అనే పిలుపు బాగుందా సార్?
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది చాలా బాగుందండి. ఓకే. ఎందుకంటే మా బాస్ కాబట్టి, మా చీఫ్ కాబట్టి ఆయనతో మేము నడవాలి. ఖచ్చితంగా ఆయన వెనకాల మేము నడుస్తాం. ఆయనకి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామండి. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. ఓకే. బేసిక్గా ఇందులో మళ్ళీ నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఫ్యాన్ అన్నారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు పొలిటికల్గానే ఉండొచ్చు, కాకపోతే మీట్ అయినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మీ ఫస్ట్ అంటే లోపల ఏమనిపించింది సార్ మీకు? ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండింది సార్? నిజం చెప్పాలంటే నేను ఆయన చూస్తూ ఉండిపోయానండి. చాలా టైం నాకు మాటలు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కలిసాను ఆయన్ని. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు నాకు కలవటం అవ్వలేదు. ఫస్ట్ టైం చూసిన వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యాను, ఫీల్ అయ్యాను. చూసిన వెంటనే కొంతసేపు మాటలు కూడా రాలేదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ ఆయన, ఒక లెజెండరీ యాక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మంచి నటుడు ఆయన. మంచి నటుడు. అలాగే చిరంజీవి గారి బ్రదర్. ఎందుకంటే నాకు చిరంజీవి గారు కూడా మంచి ఫ్యాన్. అయితే ఒకసారి ఆయన కలిసేసరికి నాకేం మాటలు రాలేదు. చూసిన వెంటనే ఒకసారి తడబడ్డాను. తర్వాత సర్దుకొని ఆయనతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం కలిసిన వెంటనే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా గ్రేట్ అనిపించింది. అటువంటి వ్యక్తి కింద పనిచేయటం అది నా అదృష్టం. అది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆయనతో పనిచేస్తాను. ఖచ్చితంగా ఆయన ఏవైతే ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా పాటిస్తానండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా ఇంటర్వ్యూ జరిగింది. చాలా డెవలప్మెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. Thank థ్యాంక్ you యూ so వెరీ much. మచ్.